తప్పుని తప్పని చెప్పలేనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి సమాజం ఇది అతిపెద్దదైనటువంటి సమస్య మన దేశంలో ఎదురవుతున్నటువంటిది. మనం గనక దీన్ని అలాగే వదిలేస్తే ఏమవుతుంది అన్నటువంటిదే ఇప్పటికీ ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఇందులో కొన్ని చూసుకుంటే మనకే సైనికుల మీద రాళ్ళు జరిగితే దాని మీద మనం ఎవరో నోరు మెదపం. అది అక్కడున్న కుర్రోళ్ళ తిరుగుబాటు అని చెప్తారు. ఇక్కడ కూర్చున్న ఒకడు వెధవ, ఇక్కడ కూర్చున్న వెధవ. మరి ఇప్పుడు ఎందుకు రాళ్ళు వేయట్లేదు అంటే మాట్లాడం, లేదంటే దాన్ని అణిచివేశారు అని చెప్తారనమాట. అట్లాగే ఏదైతే ప్రత్యేకించి ఆడపిల్లల్ని జాగ్రత్తగా స్కెచ్ చేసి ప్రేమ పేరుతో తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు, మతం మార్చేస్తున్నారు అంటే అదేదో లవ్లే ప్రేమలను అట్లా మాట్లాడుతున్నారు, లవ్ జిహాద్ అంటున్నారు అన్నట్టు. నిజమైన ప్రేమలను ఎవ్వడూ తప్పుపట్టాడు. కానీ నిజమైన ప్రేమలో మత మార్పిడి ఎందుకు ఉండాలి? నువ్వు అమ్మాయి ఈ మతంలో ఉందని తెలిసినాక ప్రేమించింది, అప్పుడు ఎందుకు మతం మారాలి? మరి దాన్ని అడిగేవాడెవడు? అడగట్లేదు అక్కడ మనం. అట్లాగే ఏదైతే భారత్ని ముక్కలు చేస్తామంటే భావ ప్రకటన స్వేచ్ఛ, మొక్కలు చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినోడు రేపు పొద్దున విదేశీయుడు మన దేశంలోకి వస్తే నాశనం చేస్తాడుగా, అవతలోడితో జట్టు కడతాడుగా. అట్లాంటి వాడు దేశద్రోహి కాడా? అది తప్పని వాడిని కనిపించేయక్కర్లేదా? లేదా వాడి మీద శిక్ష వేయక్కర్లేదా? మనం ఎవరో నోరు మెదపం. అదే సందర్భంలో ఆహారపు అలవాట్ల నీలో ఆవుని తీసుకొచ్చి నీ ఇంటి ముందు చంపి మాంసం తింటాం ఆహారపు అలవాటు అవుతుందా? ఎక్కడో కొనుక్కొచ్చుకుని ఇంట్లో తిన్నారంటే ఎవడు కాదండు. కానీ కావాలని ఏ ఆవుని పూజిస్తారో వాళ్ళ ఇంటి ముందుకు తీసుకొచ్చి ఆ గోవుని చంపితే కావాలని చేయడం కదా, అది తప్పని చెప్పలేవా? బీఫ్ తెచ్చుకుని అతను ఇంట్లో కూర్చుని తిన్నాడు, మనం ఎవరు ఇంటికి వెళ్ళి అడుగుతామా? అడిగితే తప్పు. కానీ ఇది ఎవరు మాట్లాడుతున్నారు? అలాగే దీపావళి బాణాసంచా కలిస్తే పొల్యూషన్ వస్తుంది అంటాడు. అదే న్యూ ఇయర్ రోజున చేస్తే పొల్యూషన్ రాదు. అదేం విచిత్రం అర్థం కాదు. అలాగే మనం దీపం పెడితే నూనె ఖర్చు అయిపోతుంది, వేరే వాళ్ళు కొవ్వొత్తి పెడితే ఏమీ కాదు. ఇది ఎక్కడికి పోతున్నాం మనం? మన వ్యవస్థ మీద మనకి దాడి జరుగుతూ ఉంటే, మనల్ని మన చేతనే మన సంస్కృతికి దూరం కావాలని చెప్తుంటే, మనం ఇది తప్పయ్యా, నేను నీ వ్యవహారం జోలికి రావట్లేదు, నువ్వు నా వ్యవహారం జోలికి రావద్దు అని చెప్పలేనప్పుడు ఎక్కడికి పోతున్నాం మనం?